హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సేమియా ఉప్మా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలు: సేమియా, ఆనియన్, మిర్చి, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పప్పుల పొడి, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ మరుగుతున్నప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసి సేమియా వేయాలి. ఇలా ఉడకాలి, బబుల్స్ వచ్చేలాగా. ఇలా బబుల్స్ వచ్చిన సేమియాని వడపోసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు పెట్టుకొని దాంట్లో ఆనియన్, పసుపు, మిర్చి వేసి వేగనివ్వాలి. వేగేటప్పుడు సాల్ట్ వేసి వేగనివ్వాలి. సాల్ట్ వేస్తే మిర్చి ఆనియన్కి సాల్ట్ పట్టుకుంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం వడపోసిన సేమియాని వేసి ఇలా కలుపుకోవాలి నిదానంగా. మరి ఎక్కువగా ఉడికితే సేమియా ముద్దలా అయిపోతుంది. అందుకని లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత తీసి వడపోసేసుకోవాలి. ఓకేనా? ఇలా సేమియాని కలిపిన తర్వాత పప్పుల పొడి వేసుకోవాలి. ఈ పప్పుల పొడిలో కొంచెం జీలకర్ర, ఉప్పు, పప్పులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పుల పొడి టేస్ట్ ఇస్తుంది మన సేమియా ఉప్మాకి. ఆ పప్పుల పొడి వేసి కలిపిన తర్వాత ఇలా పైనుంచి కొత్తిమీర వేసి కలిపి మళ్ళీ స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టి లైట్గా వేడి చేసుకోవాలి. సేమియా కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని కిందకి దించుకొని కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కలపడానికి టైం పడుతుంది కాబట్టి. తర్వాత లైట్గా పైనుంచి కారం పొడి వేసుకొని కలిపి వేడి చేసుకోవాలి. వేడి చేస్తే కారం వాసన రాకుండా ఉంటుంది. అంతే, మన యమ్మీ సేమియా ఉప్మా రెడీ. ఈ సేమియా ఉప్మా మా అవంతికకి చాలా ఇష్టం. మీరు ట్రై చేసి చూడండి. మామిడికాయ చట్నీతో ఇంకా బాగుంటుంది. ఎలా ఉంది అవంతిక?